మధ్య వరకు హడావుడి చేసిన రష్మిక మందన ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయిపోయింది. ఆమె హిట్ ట్రాక్ కు బ్రేక్లు వేశాడు సల్మాన్ ఖాన్. కుబేర్ తప్ప చేతిలో కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేవీ లేవు. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోందా? అందుకే ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్ తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 నుంచి 1000 కోట్ల హీరోయిన్ అన్న ముద్ర పడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డుల మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. ఏ దిష్టి కొట్టిందో కానీ సికిందర్ రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఆనందం ఎంతసేపు మిగల్లేదు ఈ నేషనల్ క్రష్ కు. ఇక అక్కడి నుండి సైలెంట్ అయిపోయి తన పనిలో బిజీగా మారిపోయింది ఈ కన్నడ కస్తూరి. ఆ మధ్య వరుస ప్రాజెక్టులతో బాగా హడావిడి చేసిన రష్మిక చేతిలో ప్రెజెంట్ 3-4 మూవీస్ మాత్రమే ఉన్నాయి. అందులో కాస్తో కూస్తో బజ్జున్న మూవీ కుబేరా. అది కూడా రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను స్టార్ట్ చేసింది యూనిట్. ఇక ఎప్పుడో కంప్లీట్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ ఎప్పుడూ క్లారిటీ లేదు. హిందీలో ఏకైక మూవీ థామా ఉంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో బొమ్మ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే విజయ్ దేవరకొండతో సినిమా అంటూ వార్తలొచ్చాయి. పుష్ప 3 అప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. దీంతో రష్మిక కెరియర్ డైలమాలో పడిపోయింది. ఈ నేపథ్యంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ లో ఆడి పాడని ఈ భామ ఫస్ట్ టైం తన కో స్టార్స్ ని స్ఫూర్తిగా తీసుకోబోతోంది. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఐటెం సాంగ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది అమ్మడు. ప్రశాంత్ నీల్ తారక్ మూవీలో స్పెషల్ సాంగ్ లో చేయనుందని టాక్. ఇందులో ట్రూ ఎంతో గానీ ఈ మధ్య ఐటెం సాంగ్స్ హీరోయిన్లకు ప్లస్ గా మారుతున్న వేళ మేడం కూడా ఓ ట్రయల్ వేస్తుందేమో చూడాలి. సంక్రాంతి తర్వాత సినిమాలకు కీ సీజన్ సమ్మర్. వేసవి సీజన్ కు ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం దగ్గర పడుతోంది. ఇక నెక్స్ట్ మెయిన్ సీజన్ దసరా ఫెస్టివలే. పొంగల్ ఫెస్టివల్ కు పెద్దగా క్లాష్ రాలేదు. కానీ ఈసారి విజయదశమికి వచ్చేట్టే కనిపిస్తోంది. ఒక్కటి కాదు 3 ఫిల్మ్స్ ఇండస్ట్రీలో 3 బిగ్గెస్ట్ మూవీస్ రాబోతున్నాయి. అవేంటో ఒక లుక్ ఇద్దాం పదండి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ కోలీవుడ్ మధ్య పెద్ద వారే రాబోతోందని భ్రమపడ్డారు క్రిటిక్స్. గేమ్ చేంజర్ విదాముయర్చి మధ్య గొడవగా చూశారు. జనవరి 10న గేమ్ చేంజర్ విడుదల కాగా జనవరి 12న అజిత్ విదాముయర్చి రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల తప్పుకుంది. ఇక గేమ్ చేంజర్ కూడా పెద్దగా కాసులు కొల్లగొట్టలేకపోయింది. అది వేరే విషయం. తమిళంలో మదగజరాజా, తెలుగులో డాకు మహారాజ్ సంక్రాంతికొస్తున్నాం వారి వారి ఏరియాల్లో అవి కలెక్షన్లు కొలగొట్టాయి. సమ్మర్ సీజన్ లో నాని వర్సెస్ సూర్య అన్నట్లుగా మారింది. సూర్యపై నాని క్లియర్ డామినేషన్ చూపించాడు. ఇప్పుడు వేసవి సీజన్ కూడా మూగబోయింది. ఇక రాబోయేది దసరా ఫెస్టివల్ సీజనే. ఇప్పుడు మాత్రం బిగ్గెస్ట్ కాంపిటీషన్ తప్పేట్లు లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఒక్కటి కాదు 3 ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు విజయదశమి, గాంధీ జయంతి సెలవులను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్న ఓజీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్లీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 25న అంటే నవరాత్రులు మొదలైన తర్వాత బొమ్మ థియేటర్లలోకి రాబోతోంది. సాహో తర్వాత సుజిత్ నుండొస్తోన్న మూవీ ఇదే. ఇక ఇదొచ్చిన 6 రోజులకే ధనుష్ వచ్చేస్తున్నాడు. అక్టోబర్ 1న ఇడ్లీ కడాయిని దింపుతున్నాడు. ఏప్రిల్ 10నే రావాల్సిన ఈ సినిమా ఆయుధ పూజ సమయానికి పోస్ట్ పోన్ అయింది. ఇక అక్టోబర్ 2న కన్నడ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కాంతారా రాబోతోంది. రీసెంట్లీ సినిమా వాయిదా పడుతుందన్న రూమర్లకు క్లారిటీ ఇచ్చింది టీం. ఎట్టి పరిస్థితుల్లో బొమ్మ తెచ్చేదే అని ఫిక్స్ అయింది. కాగా ఓజీ, కాంతారా ప్రీక్వెల్ మాత్రమే పాన్ ఇండియా చిత్రాలు కాగా ఇడ్లీ కడాయ్ తమిళ్, తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ లో థియేటర్ల సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. మరి అప్పటికి రేస్ నుండి తప్పుకునేవెన్నో, జాయిన్ అయ్యేవెన్నో. ఈ లెక్కన బాలయ్య, సాయి తేజ్ వస్తారో లేదో చూడాలి. మలయాళ హీరోయిన్లో ఈ నటి చాలా డిఫరెంట్. కేవలం పెద్ద యాక్టర్లతోనే నటిస్తాన్ని గిరిగీసుకొని కూర్చోదు. చిన్న హీరోలైనా నాకు ఓకే అని అంటుంది. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయినటువంటి ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్లవుతున్నా సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు తెలుగులో 2 సినిమాల్లో చేసిన ఆమెకు మెగా వారసుడు లక్కీ హీరోగా మారబోతున్నాడా? డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయానని అంటూ ఉంటారు హీరోయిన్స్. ఐశ్వర్యలక్ష్మి విషయంలో 100% కరెక్ట్. ఎంబీబీఎస్ చదివి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది 2017లో ఓ మలయాళ చిత్రంలో ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఆమెకు పేరు తెచ్చింది అదే ఏడాది వచ్చిన మాయానది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. తక్కువ టైంలోనే మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కార్తిక్ సుబ్బరాజు ధనుష్ కాంబోలో వచ్చిన జగమే తంతిరంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ గట్టా కుస్తీ చిత్రాలతో పాపులర్ అయింది. జస్ట్ కేవలం నటనకే పరిమితం కాలేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలైన గార్గి, కుమారి చిత్రాలకు నిర్మాతగాను మారి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జీవితంలో పెళ్లే చేసుకోనని రా స్టేట్మెంట్ పాస్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ మలయాళ కుట్టి తెలుగులో 2 చిత్రాలతో పలకరించింది. గాడ్సే ఓటీటీలో వచ్చిన అమ్ము చిత్రాలు టాలీవుడ్ ఎంట్రీకి పెద్దగా యూస్ కాలేకపోయాయి. హిట్స్ ఉన్న ఐశ్వర్య లక్ష్మికి సరైన బ్రేక్ రావడం లేదు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలతోనూ నటిస్తూ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకుంటుంది. రీసెంట్లీ సూరితో మామన్ చేసి డీసెంట్ హిట్ అందుకుంది. అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసే ఛాన్సులు కొల్లగొట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో థగ్ లైఫ్ తో పాటు సాయి తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు ఉన్నాయి. అయితే థగ్ లైఫ్ లో పెద్ద ఇంపార్టెంట్ రోల్ గా కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ ఆమె ప్రమోషన్స్ లో లేదు. అలాగే ఈ హీరోయిన్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఇక ఆమె హోప్స్ అన్ని కూడా సాయి తేజ్ మూవీపైనే. మరి సంబరాల ఏటిగట్టుతో తెలుగులో సాలిడ్ కంబ్యాక్ అవుతుందా? మెగా వారసుడు లక్కీ హీరోగా మారతాడా? వెయిట్ అండ్ సీ. కోలీవుడ్ చిత్రాలకు టాలీవుడ్ మూవీస్ పోటీగా మారబోతున్నాయా? ఒకే డేట్ పై 2 ఫిల్మ్ ఇండస్ట్రీస్ హీరోలు కన్నేస్తున్నారా? మొన్న సూర్య నాని మధ్య ఫైట్ జరిగితే నెక్స్ట్ తారక్ అండ్ రజనీకాంత్ మధ్య పోటీ నెలకొబోతుందా? ఆపై ఆ ఇద్దరు హీరోలు తలపడబోతున్నారా? గ్యాప్ లేకుండా ఒకే రోజు వచ్చేస్తున్న ఆ సినిమాలేంటి? రీసెంట్ టైమ్స్లో ఒక స్టార్ హీరో సినిమా డేట్ ఫిక్స్ చేసుకుందంటే ఆ తేదీన ఆ ఒక్క సినిమా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. దీనికి పోటీగా మరొక మూవీ రావాల్సిందే. ఓన్ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి అనుకుంటే పొరుగు ఇండస్ట్రీలు కూడా దండయాత్ర చేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ పరిస్థితి రిపీట్ అవుతోంది. మే 1న సూర్య రెట్రో, నాని హిట్ 3తో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. కానీ క్లియర్ డామినేషన్ చూపించింది హిట్ 3. రెట్రోను కేవలం తమిళనాడు ప్రేక్షకులు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. సాధారణంగా సంక్రాంతికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పోటీ నెలకొంటూ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు సమ్మర్, ఇతర సీజన్స్ కు కూడా ఇదే టెంప్లెట్ కొనసాగుతోంది. సూర్య నాని ఫైట్ ముగిసింది అనుకుంటే ఇప్పుడు తారక్ అండ్ రజనీకాంత్ మధ్య వార్ స్టార్ట్ అయింది. వార్ 2 పేరుతో బాలీవుడ్ మూవీ అయిన తారక్ ఉండడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కూలీలో నాగార్జున కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలా ఆగస్టు 14నే ఈ 2 చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోల మధ్య ఫైట్ అనుకుంటే పొరపాటు. ఇద్దరు ప్రామిసింగ్ హీరోల మధ్య కూడా వార్ స్టార్ట్ అయింది. అమరంతో స్టార్డమ్ సొంతం చేసుకున్న శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో వస్తున్న మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసింది. పాన్ ఇండియా ఫిల్మ్ గా రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సజ్జా తేజ. హనుమాన్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సజ్జా తేజ నుండి రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిరాయ్. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్లీ అనౌన్స్ చేశారు. మిరాయ్ని ఫస్ట్ ఈ ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలి అనుకుంటే ఆపై ఆగస్టుకు, ఇప్పుడు సెప్టెంబర్ మంత్ పై కర్చీఫ్ వేసింది టీమ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు టీజర్ కట్ తో మరింత పెరిగాయి. మద్రాసి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. కాగా ఇటు మురుగదాస్, ఇటు కార్తీక్ ఘట్టమనేనికి లాస్ట్ మూవీస్ డిజాస్టర్స్. సికిందర్, ఈగల్ రూపంలో ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ బాంబ్స్ అందించారు. ఈ నెక్స్ట్ చిత్రాలు వారికి చాలా క్రూసియల్. మరి అనుకున్న టైంకే సినిమాలను పట్టుకొస్తారా? ఏదైనా సినిమా వెనక్కి తగ్గుతుందా? వెయిట్ అండ్ సీ. సంయుక్త మీనన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఏడాది దాటిపోయింది. డెవిల్ తర్వాత ఫ్యాన్స్ కు భారీ గ్యాప్ ఇచ్చింది. పోనీ చేతిలో ప్రాజెక్టులు లేవా అని అంటే ఒక స్టార్ హీరోయిన్ డైరీలో కూడా ఇన్ని సినిమాలుండవు. రీసెంట్లీ కూడా ఒక మూవీకి కమిట్ అయింది ఈ భామ. మరి మలయాళ కుట్టి ఏం చేస్తోంది? ఆమె కమింగ్ ఎప్పుడు? టాలీవుడ్ లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ ఆడియన్స్ ని పలకరించి 1 ఇయర్ కంప్లీట్ అయింది. బింబిసారా, సర్, విరూపాక్ష భారీ హిట్స్ తెలుగు ఇండస్ట్రీలో సంయుక్తను క్రేజీ హీరోయిన్ చేశాయి. కానీ ఆమె స్పీడ్ కి డెవిల్ ఫ్లాప్ బ్రేక్ లేసిందేమో కానీ ఆఫర్స్ ని కొల్లగొట్టకుండా ఆపలేకపోయింది. చేతి నిండా సినిమాలతో ఒకప్పటి శ్రీలీల దూకుణ్ణి గుర్తు చేస్తున్న ఈ మలయాళ కుట్టి నయా ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది. కానీ ఆల్రెడీ చేస్తున్న సినిమాల అప్డేట్స్ బయటకి రావటం లేదు. ఆమె బొమ్మ తెరపై ఎప్పుడు కనిపిస్తుందో క్లారిటీ ఇవ్వట్లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఫిక్స్ అయిన సంయుక్త డిమాండ్ ఉన్నప్పుడే వరుస ఫిల్మ్స్ కి కమిట్ అవుతోంది. చక్కా సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఫెలో హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రెజెంట్ 6-7 సినిమాలున్నాయని వికీపీడియా కూడా చెప్తోంది. తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది మలయాళ కుట్టి. నారీ నారీ నడుమ మురారి, స్వయంభూ, హైందవ, అఖండ 2తో పాటు నిర్మాతగా మారి నటిస్తోన్న రాక్షసి కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. తెలుగులో సినిమాలే కాదు, బాలీవుడ్ ఎంట్రీ మూవీ మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్, మోహన్ లాల్ రామ్ కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఇవే కంప్లీట్ కాలేదనుకుంటే రీసెంట్ గా లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న బెంజ్ చిత్రానికి కమిట్ అయింది.
సర్ తర్వాత ఆమె నటిస్తున్న తమిళ్ మూవీ ఇదే. ఇవన్నీ షూటింగ్ దశలో ఉండటంతోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం లేదు ఈ అమ్మడు. మరి ఏ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతుందో ఈ మాలీవుడ్ సోయగం చూడాలి. మల్టీ స్టార్లతో సినిమాలు చేయడం బాలీవుడ్ కు కొత్తేం కాదు. కానీ భారీ కాస్టింగ్ తో ప్రయోగాలు చేస్తోంది. ఒక సినిమాలో 2-3 స్టార్లతో సరిపెట్టుకోవడం లేదు. 5 and above యాక్టర్లు ఉండాల్సిందే. మొన్న సింగం అగైన్ రిజల్ట్ చూసాక కూడా మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ తో మరొక మూవీ చేస్తోంది. అదేంటో చూసేద్దామా? బాలీవుడ్లో హిలేరియస్ ఫ్రాంచైజీ మూవీస్ అంటే టక్కున గుర్తు చెప్పారు హౌస్ఫుల్. ఇప్పటి వరకు హౌస్ఫుల్ నుండి 4 సిరీస్లు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మూవీ హౌస్ఫుల్ 5 రాబోతుంది. జూన్ 6న ప్రేక్షకుల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లను స్టార్ట్ చేసింది యూనిట్. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటివరకు కామెడీ పండించిన ఈ వెంచర్ సరికొత్త క్రైమ్ కామెడీని టచ్ చేసింది. ఇంతవరకు ఓకే, కానీ ఈ సినిమాలో భారీ కాస్టింగ్ సిద్ధం చేశాడు నిర్మాత సాజిద్ నడియాద్వాలా. హౌస్ఫుల్ 5ని భారీ కాస్టింగ్ తో హ్యూజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు సాజిద్. సుమారు 350 కోట్లతో నిర్మించాడని టాక్. ఒకరా ఇద్దరా? ఇందులో సుమారు 19 మంది స్టార్ యాక్టర్స్ లీడ్ యాక్టర్లుగా కనిపించబోతున్నారు అన్నది బాలీవుడ్ టాక్. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, చుంకీ పాండే హౌస్ఫుల్ సీజన్ 1 నుండి కంటిన్యూ అవుతుండగా అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్, జాకీ ష్రాఫ్ మరోసారి రిటర్న్ అయ్యారు. కొత్తగా సంజయ్ దత్, నానా పటేకర్లను పట్టుకొచ్చాడు నిర్మాత సాజిద్ నడియాద్వాలా. నర్గీస్ ఫక్రీ, సోనం బజ్వా, చిత్రాంగ్ సింగ్, శ్రేయస్ తల్పడే, సౌందర్య శర్మ కూడా తోడయ్యారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హౌస్ఫుల్ 5 టార్గెట్ కూడా అదే రేంజ్లో ఫిక్స్ అయింది. కానీ తేడా కొడితే సింగం అగైన్లా మారే ఛాన్స్ ఉంది. సింగం అగైన్ కూడా ఇలా భారీ కాస్టింగ్తో తెరకెక్కించారు రోహిత్ శెట్టి అండ్ అజయ్ దేవగన్. చివరకు రిజల్ట్ బోల్తా కొట్టింది. బ్రేక్ ఈవెన్ మాత్రమే కాగలిగింది. స్క్రీన్ పై ఇంతమంది కాస్టింగ్ ఉంటే కన్ఫ్యూజన్, కథ పక్కదోవ పట్టే అవకాశాలున్నాయి. మరి హౌస్ఫుల్ 5 హౌస్ఫుల్ కలెక్షన్స్ తెచ్చే సినిమాగా మారుతుందో లేదో వెయిట్ అండ్ సీ.